అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళే ముందు క్రైస్తవ సోదరులకు, ముస్లిం సోదరులకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక హిందువుగా నేను నా ధర్మాన్ని పాటిస్తాను. నా ధర్మాన్ని మాత్రమే పాటిస్తాను. కానీ ఏ ఒక్కరి విశ్వాసాన్ని, నమ్మకాన్ని, వాళ్ళు పాటించే ధర్మాల్ని ఎప్పుడూ కూడా అవహేళన చేయను. ప్రతి ధర్మాన్ని గౌరవిస్తాను. నా ధర్మాన్ని మాత్రమే పాటిస్తాను. ముందే చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా ఎక్కడ కూడా ఏ మతాన్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. కానీ మా మతం జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం నా పైన ఉంది. కొందరు అంటే మా మతంలో ఉన్న వాళ్ళే కొందరు ఏంటి అంటే వేరే పార్టీలని, వేరే మతాల్ని పాటించే పార్టీలని ఫాలో అవుతూ ఆ పార్టీ కోసం, వాళ్ళు అభిమానించే వ్యక్తి కోసం, మా మతాన్ని కాపాడుకోవడం కోసం మేమేమైనా మాట్లాడినా అంధభక్త్ అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా నేను నమ్మే ధర్మాన్ని, నేను ప్రార్థించే దైవాన్ని అంటూ ఉంటే చూస్తూ ఉండే తత్వం నాది కాదు. కాబట్టి ఒక చిన్న విషయం క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. నిన్న నేను ఒక వీడియో చేశాను. జోగి మేఘనా గారు అంటే షార్ట్ వీడియో చేశాను. జోగి మేఘనా గారు ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడాక ఏంటి అంటే జగన్ గారు, భారతి గారే కాదు, వాళ్ళ పార్టీలో ఇంకా చాలామంది పైకి హిందువులుగా నటిస్తూ, హిందువుల్ని నమ్మిస్తూ లోపల మాత్రం క్రైస్తవ్యాన్ని పాటించే వాళ్ళు ఉన్నారు అనేసి. అది తప్పే కదా. క్రైస్తవ్యాన్ని పాటించడం తప్పు కాదు, హిందువులుగా నటించడం తప్పు. మీరు ఏ ధర్మాన్ని పాటించినా కూడా మేము ఈ ధర్మాన్ని పాటిస్తున్నాము, రాజకీయంగా ప్రజలకి ఇలా మంచి చేస్తాము, మతాలకు అతీతంగా ఓటేయండి అని అడగడంలో తప్పేం లేదు. అంతేగాని హిందువుల ఓట్ల కోసం ఇలా చేయడం తప్పే కదా. ఓకే, ఆ విషయాన్ని నేను చెప్పాను. చెబితే ఏమన్నారు అంటే ఆవిడకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ అన్యాయం మీద ప్రశ్నించండి, కానీ మతం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు అని అన్నారు. అయితే దానికి నేను ఈ వీడియోలో క్లియర్గా సమాధానం చెప్తాను. ఫస్ట్ పాయింట్, నిన్న జోగి గారు అంటే జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఆయన భార్య బైబిల్ చదవడం తప్ప, లేదంటే యేసుప్రభువుని ప్రార్థించడం తప్ప, యేసుప్రభువు పాటలు వినడం తప్ప అని అడిగారు. అవేమీ తప్పు అని ఎవరూ చెప్పలేదు. మీరు నమ్ముకున్న ధర్మాన్ని మీరు పాటించండి. కానీ ఒక పెళ్లి చేసేప్పుడు మీరు నమ్ముకున్న ధర్మం ఏంటి అనేది చెప్పి పెళ్లి చేయాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి దానికి అంగీకరిస్తే ఒప్పుకుంటారు, లేదు అంటే వేరే సంబంధం చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ మీరు నమ్మే ధర్మాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారు. వాళ్ళు పెళ్లి చూపులకు వస్తున్నటువంటి రోజు హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టి మరీ మోసం చేశారు. తర్వాత ఆమె ఇంటికి వచ్చాక క్రైస్తవ్యాన్ని పాటించమని బలవంతం చేశారు. లేదు, ఆమె చిన్నప్పటి నుంచి శివుణ్ణే నమ్ముతాను, శివుణ్ణే ప్రార్థిస్తాను అంటే మీ భార్య శకుంతల గారు ఏమని చెప్పారనేసి నిన్న మేఘనా గారు క్లియర్గా చెప్పారు. శివుడికి 2 భార్యలు 2 పిల్లలు ఉంటే మరి ఆయన్ని దేవుడిలా ఎలా కొలుస్తావు అని అంటే మిమ్మల్ని అసలు ప్రశ్నించడం కాదు, చెప్పులతో కొట్టినా కూడా తప్పులేదు. కానీ హిందువుల మంచితనము, చెదగాంతనము తెలియదు, కానీ మిమ్మల్ని ఇంకా ప్రశ్నించడంతోనే ఆపేస్తున్నాం. అంత దారుణంగా మాట్లాడారు. ఆ తర్వాత ఆమె బలవంతంగా మిమ్మల్ని అడగంగా 3rd ఫ్లోర్లో ఎక్కడో ఆ బిల్డింగ్లో ఒక చిన్న రూమ్ ఇచ్చేసి అక్కడ ప్రేయర్ చేసుకోమని చెప్పాక కూడా ఆవిడ ధర్మాన్ని ఆమె పాటిస్తూ ఉంటే మీరు అగరుబత్తులు వెలిగిస్తే శవాల మధ్య ఉన్నట్టుంది అంటూ అవహేళన చేస్తారా? దీనికి మిమ్మల్ని చెప్పుతో కొట్టాలా లేదా? క్వశ్చన్ చేయడమే కాదు, చెప్పుతో కొట్టాలి. మిమ్మల్నే కాదు, మతం గురించి ఎందుకు ప్రస్తావిస్తావు అని ఎవడైనా అంటే వాడిని కూడా చెప్పుతో కొట్టాలి. ఇంతగా అవహేళన చేస్తూ ఉంటే హిందువులు చూస్తూ ఉంటే హిందువులు మంచోళ్ళు. మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే హిందువులు మతోన్మాదులా, అంధభక్తులా? కొన్ని కుక్కలు మురుగుతాయి కింద, అంధభక్తులంట. అంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలారా? కొజ్జాస్, మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళు చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలా మేము అని అడుగుతున్నా. తర్వాత అన్నింటికంటే ముఖ్యమైన విషయం, నేను మతం గురించి ప్రస్తావించడానికి, జోగి రమేష్ కుటుంబం నమ్మేది క్రైస్తవ్యాన్ని, ప్రార్థించేది యేసు ప్రభువుని, వాళ్ళు పఠించేది బైబిల్ని. గొప్ప విషయమే, మీకు మంచిదే, నేను కాదని చెప్పట్లేదు. కానీ నీ పైన ఒక నింద వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాలంటే నువ్వెవరి మీద ప్రమాణం చేయాలి? నువ్వు నమ్మే దేవుడి మీద ప్రమాణం చేస్తేనే కదా అది ప్రమాణం అవుతుంది. అలా కాకుండా నువ్వెవరి మీద ప్రమాణం చేశావు? దుర్గమ్మ తల్లి దగ్గరకు వచ్చేసి ప్రమాణం చేశావు అంటే దానికి అర్థం ఏంటి? నువ్వు ఖచ్చితంగా తప్పు చేసావనే కదా అర్థం. తప్పు చేసి కూడా నువ్వు నమ్మట్లేదు కాబట్టి ఈ ధర్మం ఏమీ చేయలేదులే, ఈ దేవుళ్ళు ఏమీ చేయలేరులే అన్న ఆలోచనతోనే కదా నువ్వు వచ్చి అక్కడ ప్రమాణం చేశావు. హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసినట్లే కదా ఇది. మరి దానికి శిక్ష ఈరోజు అర్థమైంది కదా. నీ కొడుకు అంటే ఇంకా ఆ పదాలు నేను వాడకూడదు, అలాంటి వాడని ఒక వేస్ట్ ఫెలో అని
కోడలే చెప్పింది, వేస్ట్ ఫెలో అని కాదు. ఇంకా ఆ పదాలు నేను వాడకూడదు, అందరూ వాడుతున్నారు సోషల్ మీడియాలో, కానీ నేను వాడదలుచుకోలేదు. నీ కొడుకు డాష్ అని నీ కోడలే వచ్చి చెప్పింది అంటే ఇప్పటికైనా అర్థమైందా జోగి రమేష్? నువ్వు నమ్మే ధర్మం మీద ప్రమాణం చేయకుండా పరాయి ధర్మం మీద ప్రమాణం చేసి ప్రమాణానికి ఉన్నటువంటి విలువను తగ్గించి మా ధర్మానికి ఉన్నటువంటి విలువని అపహాస్యం చేస్తే నీ బతుకేమవుద్ది, నీ కుటుంబం బతుకేమవుద్ది, లోకమంతా అంటే సిగ్గున్న వాళ్ళకి అయితే ఇదైనా ఒక కొంచెమైనా పట్టించుకుంటారులేండి. మీరు ఫ్యామిలీ సిగ్గు వదిలేశారో ఏమో తెలియదు. మరి నేను అసలు కొంచెం నీ మొహంలో పశ్చాత్తాపం కూడా కనపరాలేదు. ఇంత చేసి లోకమంతా కూడా నీ కొడుకుని డాష్ అని కోడలే చెప్పిందని మాట్లాడుకుంటున్నా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా నేను వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావు. ఏదైతే ఏముంది, నీ ఫ్యామిలీ మొత్తం గురించి మొత్తం రాష్ట్రమంతా తెలిసిపోయింది. నువ్వు నమ్మే ధర్మం ఏంటి అనేది తెలిసిపోయింది. నువ్వు హిందువుల్ని మోసం చేస్తున్నావు అని తెలిసిపోయింది. హిందూ నిజంగా నువ్వు క్రైస్తవ్యాన్ని నమ్మినందుకు కాదు, హిందూ మతాన్ని అపహాస్యం చేసినందుకు చెప్తున్నా. వీడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎవడైనా హిందూ ఓటేస్తే వాడు హిందూకు పుట్టాడు అని చెప్పుకోకండి. మీరు హిందూకు పుట్టలేదని చెప్తున్నా ఇలాంటి వాళ్ళకి. నన్ను ఎవడైనా అంధభక్తి అన్నాడు అనుకోండి, నేను చెప్పిన పాయింట్స్లో ఏమైనా తప్పు ఉంటే అంధభక్తి అనండి కింద కామెంట్స్లో. అంధభక్తి అన్నాడు అనుకోండి, ఇంత చెప్పాక కూడా వాడు హిందూకు పుట్టాడా లేదా అనేది ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళి అడగండి. మొహమాటం ఏం లేదు. నేను నమ్మే దేవుడి దాకా, నేను నమ్మే ధర్మం దాకా వచ్చాక మొహమాటం ఏం లేదు చెప్తున్నా. కింద ఎవడైనా అంధభక్తి అని అంటే మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి వెళ్ళి మీ పుట్టుకకు కారణం హిందువా కాదా అని అడగండి, సరేనా? అది హిందువులు. మిగతా వాళ్ళంటే నేను ముందే చెప్పాను, క్రైస్తవ సోదరులకి, ముస్లిం సోదరులకి, మీ ధర్మాన్ని మీరు పాటించుకుంటే ఎవరికి అసలు ఆ ప్రస్తావన కూడా రాకూడదు. అడగటం ఏంటి, మీ ధర్మాన్ని మీరు పాటిస్తారు, తప్పేం లేదు. కానీ ఈ జోగి రమేష్ అనేవాడు మా ధర్మాన్ని కించపరిచాడు కాబట్టి చెప్తున్నా. ఎనీహౌ, మరిన్ని అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.